ఇక లాభం లేదు సిస్టర్, కనబడటం లేదు అని బ్రో గురించి పోస్టర్ లేపించేద్దాం, ఏమంటావు? బాబు మిస్సింగ్ అని గిరి గురించి పోస్టర్స్ వేద్దాం అంటున్నాడు పాప. అన్ని ఏరియాస్ ని కవర్ చేయాలంటే ఎన్ని పోస్టర్స్ కావాలి? ఒక 1000 సరిపోతాయి సిస్టర్. 1000 పోస్టర్స్ కి ఎంత అవుతుంది? సుమారుగా ఓ 25,000. సరే ఇద్దాం. తింగరే 25,000 అంటేనే మన దగ్గర ఇప్పుడు ఈడ్చి తరినా పావలా కూడా లేదు. అలాంటిది 25,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావే? మీ ఐరన్ బాక్స్ ఉందిగా, దాన్ని అమ్మేస్తే 25,000 వస్తాయి. దాంతో పోస్టర్స్ వేయిద్దాం. ఎంతైనా గిరి మీ కొడుకుగా, ఆ మాత్రం చేయలేరా? పాపా 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 బాబు ఈ తింగర్ది అమౌంట్ కోసం సెంటిమెంట్ ప్లే చేస్తుంది పాప. మన ఐరన్ బాక్స్ ని 25,000 కి సేల్ చేస్తారంటే. వాట్? హే బేబీ, మా ఐరన్ బాక్స్ ని సేల్ చేస్తానంటావా? హౌ డేర్ యు! ఇదిగో పోస్టర్స్ కోసం 25,000 కాదే, కావాలంటే 100 రూపాయలు ఇస్తాం. పేపర్ మీద పెన్నుతో రాసి దాన్ని జెరాక్స్ తీసి అంటించుకోండి. బాబు సార్, ఇప్పుడేమంటారు? డబ్బులు ఇవ్వనంటారు అంతేనా? మా బాబు రాని అప్పుడు చెప్తాను మీ పని. ఇంకా వాడేమొస్తాడే, నీ బాధ భరించలేక అట్టించట్టే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. దిల్లు బాబా వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవా. బావా అదేంటి దిల్లు, మామూలుగా రావచ్చు కదా. అలా అంటూ వెంటనే బావగా నువ్వేమైపోయావో అని 2 ఎపిసోడ్ల నుంచి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? కనీసం ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదరా యదవా. అలాంగ్ విత్ బేబీ మేం కూడా చాలా టెన్షన్ అయిపోయాం. ఓ అదా, మర్చిపోయింది దిల్లు. డబ్బు కోసం మా ఫ్రెండ్ కలవడానికి వెళ్ళానా, దారిలో నా ఫోను పర్సు ఎక్కడో పడిపోయి మీకు ఫోన్ చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఎలాగోలా మా ఫ్రెండ్ కలిసి ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది. హే గిరిగా, ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళం మేము ఉన్నాం, అది గుర్తుంచుకొని చెప్పేళ్ళు. యా బాబు, యు ఆర్ రైట్. అది సరే గాని బావా, వెళ్ళిన పని ఏమైంది? సూపర్ సక్సెస్ దిల్లు. చెంతిచ్చాడు మీ ఫ్రెండ్ 50 లక్ష. క్యాష్ లేదని ఇదిగో గోల్డ్ ఇచ్చాడు. దీని విలువ ఎంత లేదన్నా హీనాతహీనంగా 1 లక్ష ఉంటుందని దిల్లు. నువ్వు సూపర్ బావా, కానీ క్యాష్ అయి ఉంటే ఆ 1,00,000 రూపాయలతో ఎంచక్కా వేరే బిజినెస్ పెట్టేవాళ్ళం. ఏం పర్వాలేదు దిల్లు, నాకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ అక్కడ ఉన్నారు. రేపు దీన్ని తాకట్టు పెట్టి 1 లక్ష తీసుకుందాం, లక్షణంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం. పాపా, ఇక మనం కూడా ఈ ఐరన్ షాప్ ని తీసేసి ఎంచక్క వీళ్ళ బిజినెస్ లో జాయిన్ అయ్యి హ్యాపీగా ఉండొచ్చు. యా బాబు, యు ఆర్ రైట్. ఎవరు మీరు? బాబు మనల్ని హూ ఆర్ యూ అంటుంది పాపా. అదేంటి బేబీ, ఎంతైనా గిరి మీ సన్నే కదా అని జస్ట్ బిఫోరే కదా అన్నావు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. బాబా పద, మనం రేపు వెళ్ళి ఇంకో 1 లక్ష తీసుకొచ్చి కోట్లు సంపాదిద్దాం. సూపర్ సిస్టర్. దిల్లు, నాకు ఆకలేస్తుంది, వంట ఏం చేసావు? చికెన్ ఫుడ్ ఎందుకు బాబా, నీకోసం బిర్యానీ తెప్పిస్తాను. జై అన్నయ్య, మన కోసం బిర్యానీ తీసుకురా. అట్టాగే సిస్టర్. రా బాబా. చూసావా పాపా, ఆ తింగర్ది గిరిగారు రాగానే ఎలా ప్లేట్ ఫిరాయించిందో. బాబు, నీకు ట్రాన్స్లేషన్ కావాలా, రెవెంజ్ తీర్చుకుంటాం కావాలా? రివెంజ్ తెచ్చుకోవడం కావాలి. బాబు, ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుందని నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను పాప. అందుకే నీ సెల్ లో వాడి పిక్స్ తీసా. ఏ పిక్స్ ఎందుకు తీసావు బాబు? సేమ్ డిజైన్ లో గోల్డ్ చైన్ అండ్ గోల్డ్ రింగ్ కొనడానికి. గోల్డ్ కాదు పాప, రోల్డ్ గోల్డ్ పర్చేస్ చేస్తా. నాకు రోల్ గోల్డ్ జ్యువెలరీ ఇచ్చేస్తావా? పాపా పాపా పాపా, నేను చెప్పింది నీకు కాదు పాప. అసలు నా ప్లాన్ ఏంటంటే అదే, ఇప్పుడు ఆ గోల్డ్ రింగ్ ని చైన్ ని మనం కొట్టేసి వాటి ప్లేస్ లో సేమ్ టు సేమ్ అలానే ఉన్న రోల్డ్ గోల్డ్ పెడదాం. ఆ యూజ్లెస్ ఫెలోస్ మనం మార్చిన సంగతి తెలియక అవి నిజంగానే గోల్డ్వి అనుకుని రేపు బ్యాంకుకి వెళ్తే 1 లక్ష కాదు కదా 10 రూపాయలు కూడా ఇవ్వరు. ఎలా ఉంది పాప మన ఐడియా? నా బాబు బాబు, సేమ్ జ్యువెలరీ మనకు కావాలంటే హౌ? దానికోసం మా ఫ్రెండ్ ఒకడున్నాడు పాప, వాడిని అడిగి ఇప్పుడే పిక్స్ పంపిస్తా. Do it immediately, బాబు. హలో, ఓకే. ఏం చెప్పాడు బాబు? ఓ గంటలో సేమ్ అలాంటివే రోల్డ్ గోల్డ్ కి పంపిస్తాడు పాప.
నైట్ అవగానే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద ఒరిజినల్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనకి, రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ వాళ్ళకి. Yeah, Babu, you're right. Send the pics immediately. ఓకే పాపా. Babu, be careful. At any cost, మనం ఈ డూప్లికేట్ ఆర్నమెంట్స్ ని వాళ్ళ జ్యువెలరీ బాక్స్ లో పెట్టేసి ఒరిజినల్స్ ని తీసుకురావాలి. ఓకే పాపా. స్టీల్ చేయకుండా ఎందుకు థింక్ చేస్తున్నా? బిజినెస్ ఫెలోస్ ఆ ఒరిజినల్ గోల్డ్ రింగు చైన్ ని ఎక్కడ పెట్టుంటారా అని ఆలోచిస్తున్నా పాపా. నువ్వు థింక్ చేసే లోపే మార్నింగ్ అయిపోతుంది. యూజువల్ గా గోల్డ్ రింగ్స్, గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని బీర్వాలో సీక్రెట్ లాకర్స్ లోనే దాచి పెడతారు. అవును బావా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాప మేడం కి, బాబు సార్ కి మన చైను రింగులు బీర్వాలోని సీక్రెట్ లాకర్ లో పెట్టామని తెలియకూడదు. అందుకే దిల్లు వాటిని డ్రెస్సింగ్ టేబుల్ సైడ్ లాకర్ లో పెట్టా. అలాగే సార్, అయితే మీరు వచ్చాక ఫోన్ చేస్తాను. సరే సార్, ఉంటాను. బావా, నేను రెడీ, పద వెళ్దాం. సిస్టర్ నేను వస్తా. ఎక్కడికి దిల్లు? బ్యాంకుకి బావా, నువ్వేగా తెలిసిన బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. వీటిని తాకట్టు పెట్టి 1,00,000 తెచ్చుకుందామన్నా. 1,00,000 రూపాయలని చూడక ఎన్ని ఎపిసోడ్లు అయ్యాయో. అన్నట్టు బాబా, కొత్త 1000 రూపాయల నోట్లు వచ్చాయంటున్నా. వాట్సాప్ లో వచ్చాయి సిస్టర్. ఏదో ఒకట్లేరా, ఆ 1,00,000 రూపాయల్ని మొత్తం కొత్త నోట్లను తీసుకుందాం. సరే గాని ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఊర్లో లేదంట. రాగానే ఫోన్ చేస్తాను, అప్పుడు రండి అన్నాడు. అవునా? నేను ఇంకా ఈ రోజే 1,00,000 రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదిద్దాం అనుకున్నా. సరేలే, ఈ రోజు కాకపోయినా రేపైనా కోట్లు సంపాదిస్తా. సిస్టర్, అప్పుడు నన్ను మర్చిపోకూడదు. లేదురా అన్నయ్య, నాకు కూడా బిజినెస్ చూసుకోవడానికి మేనేజర్ కావాలి కదా. అదేదో నువ్వే ఉండు. తింగరి, నిన్నటి నుంచి నాకు నీరసం, పైగా ఆయాసం, పాపకి నడు నొప్పి, లో బీపీ. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. నువ్వు వెయ్యుంటే ఇవ్వండి, ఎటు మీకు లక్షిస్తుంది కదా. మాకు లక్షిస్తే మీకెందుకండి? అయినా డబ్బులు లేనప్పుడు ఎందుకండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు? గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళండి. అక్కడైతే మీలాంటి వయసు పైబడిన వాళ్లకు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తారు. ఫ్రీ చెకప్ కోసం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళమంటుంది పాప. యూస్లెస్ ఫీమేల్, మీ దగ్గర ప్రాపర్టీ ఉందని ప్రౌడ్ గా మాట్లాడుకో. ఇంకా సేపట్లో మేము కూడా మీకంటే ఎక్కువ ఎర్న్ చేస్తాం. వెయిట్ అండ్ సీ. బాబు సార్, పాప మేడం కి లో బీపీ కాదు, హై బీపీ అనుకుంటా. ఒకసారి చెక్ చేయించండి. మధ్యలో దూరేమంటే మడతెట్టి ఇస్త్రీ చేసి పడేస్తా, జాగ్రత్త. ఏంటి, దీంతోనే మాకంటే ఎక్కువ సంపాదిస్తారా? ఎలాగండి? రోజుకి 100 జతలు ఇస్త్రీ చేసినా 1000 రూపాయల కంటే ఎక్కువ రావు. ఇంకెలా సంపాదిస్తారు? ఎలాగంటే మా దగ్గర. పాపా పాపా, ఆ సీక్రెట్ నువ్వే వాళ్ళకి చెప్పేసేలా ఉన్నవే. సారీ బాబు. ఎలాగోలా సంపాదిస్తాం, నీకెందుకే? చూస్తూ ఉండండి, ఈ ఐరన్ బాక్స్ తోనే మీకంటే ఎక్కువ సంపాదిస్తాం. ఈ ఎపిసోడ్ బ్యాంక్ మీ ముగ్గురికి దిమ్మ తిరిగిపోయేలా ఉంటుంది. పద పాప, మనం బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో బాబు. బాబా, వీళ్ళ కండిషన్ ఏంటి? వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి? ఇదేంటి పాప, షాప్ పెట్టి ఎంతసేపు అయినా ఐరన్ చేయించుకుంటానికి ఒక కస్టమర్ రాలేదు. యా బాబు, నాకు అదే అండర్స్టాండ్ కావడం లేదు. సరే రా బావా. ఒరే అన్నయ్య, నువ్వు ఆ బ్యానర్ కట్టు.
బావా ఇందాకెవరో మనతో కోట్లు సంపాదిస్తానని ఛాలెంజ్ చేసినట్టున్నారు. ఇప్పటికి ఎన్ని కోట్లు సంపాదించుంటారంట? ఏగలు తోలుతూ ఉంటేనే అర్థమవుతుంది దిల్లు, బోని కూడా కాలేదని. ఇంకా కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? పాపం బాబు ఇస్త్రీ షాపు బ్యానర్ కి తగ్గట్టే ఉంది బిజినెస్. పాపం బాబు సార్ ఎలా బతుకుతారో ఏంటో. పాపా పాపా పాపా, బాబు ఈ యూజ్లెస్ ఫెలోస్ మనల్ని చాలా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు పాపా. idiot. వాళ్ళు టాక్ చేసింది నీకు అండర్స్టాండ్ అయినప్పుడు నువ్వే కౌంటర్ ఇవ్వచ్చు కదా. ఎవరైనా కస్టమర్ వస్తేనే కదా పాపా వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి. ఇస్త్రీ చేస్తారా? లేదు, హెయిర్ కటింగ్ చేస్తాం. అదేంటి, ఇది ఇస్త్రీ షాపే కదా? కదా, మరి ఇస్త్రీ షాప్కి వచ్చి ఇస్త్రీ చేస్తారా అంటే నాకు కాలుద్ది. నాకు ఆల్రెడీ కాలింది. ఏదో బ్యానర్ చూసి హెల్ప్ చేద్దామని నేనొస్తే నాతోనే సీరియస్ గా మాట్లాడతావా? నీకన్నా సోములేనయ్యో. ఇస్త్రీ నీట్ గా చేయడమే కాకుండా కూల్ గా మాట్లాడతాడు. అక్కడికే వెళ్తా. బ్రదర్ బ్రదర్ ప్లీజ్ బ్రదర్ వెయిట్. ఓన్లే పాపా, ఈడు కాకపోతే ఇంకొకడు. కస్టమర్ దగ్గర ఎలా టాక్ చేయాలని ఫస్ట్ లర్న్ చేసుకో. ఎందుకు బాబు సార్ అనవసరంగా పాపమడి చేతిలో తన్నులు తింటారు? చేతకనప్పుడు బిజినెస్ ఎందుకు, ఎంచక్క మా దగ్గర అసిస్టెంట్ గా ఉండొచ్చు కదా. పాపా పాపా పాపా. నందిని అంటే నువ్వేనా అమ్మా? అవునండి. మా ఆవిడికి నీ కూరలంటే చాలా ఇష్టం. ఇంట్లో వండడం మానేసి రోజు నీ దగ్గర కూరలు తీసుకురమ్మంటుంది. ఏదో మీ అభిమానం. సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదేనేమో దిల్లు. మీ నారాయణ కష్టపడి కర్రీస్ చేస్తే నువ్వు ఈజీగా పేరు కొట్టేస్తున్నావు. ఏడుసో ఏం కావాలో అడుగు. ఏం కావాలి? అన్ని ఒక్కొక్క ప్యాకెట్ కట్టండి. అలాగే సార్. జే అన్నయ్య నువ్వు కూడా కట్టు. ఇదిగోండి సార్. ఎంతమ్మా? 200. ఇదిగమ్మా. బావా జే అన్నయ్య ఆ చూసారా బిజినెస్ స్టార్ట్ చేసామో లేదో అప్పుడే 200 బోని. బోని ఎంత ఎదిరిపోతాం, ఇంక ఈ రోజు కలెక్షన్ ఎంత ఎదిరిపోతాం. నువ్వు సూపర్ దిల్లు. Idiot. ఏదో ఒకటి ఫాస్ట్ గా చెయ్యి, లేకపోతే ఈ యూస్లెస్ ఫీమేల్ మనల్ని సర్వెంట్స్ లాగా ట్రీట్ చేస్తుంది. ఓకే పాపా. ఓకేనా? నా బాబు గ్యాంగ్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3. మన కాలనీ ప్రజలకు శుభవార్త. మా దగ్గర బట్టలు ఇస్త్రీ చేయించుకోండి. లక్కీ డ్రాలో ఒక గోల్డ్ చైన్, ఓ గోల్డ్ రింగు ఫ్రీగా గెలుచుకోండి. రండి, త్వరపడండి. వెంటనే వచ్చి మా దగ్గర మీ బట్టలు ఇస్త్రీ చేయించుకోండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఈ ఒకరోజు మాత్రమే ఈ ఆఫర్. సడన్ గా ట్విస్ట్ ఏంటి బావా? అదే నాకు అర్థం కావట్లేదు దిల్లు. ఇస్త్రీ చేయించుకున్న వెంటనే గోల్డ్ చైన్ గోల్డ్ రింగ్ ఇస్తారా? ఒక జత చేయించుకున్న వాళ్ళకి ఇస్తారా లేక 10 జతలు చేయించుకున్న వాళ్ళకి ఇస్తారా? వెయిట్ వెయిట్ బ్రదర్ అండ్ సిస్టర్, యాక్చువల్ గా మీరు ఎన్ని పేర్స్ అయినా ఐరన్ చేయించుకోవచ్చు. మేము మీ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ ఒక స్లిప్ పైన నోట్ చేసుకుని ఈ రోజు ఈవినింగ్ లక్కీ డ్రా తీస్తాం. అందులో గెలుపొందిన వారికి గోల్డ్ చైన్ గోల్డ్ రింగు ఇస్తాం. జత ఎంత? 10 రూపాయలే. ఇదేదో బానే ఉంది. 10 రూపాయలకి 1,00,000 దాకా గెలుచుకోవచ్చు. ఈరోజు సాయంత్రమేనా లక్కీడ్రా? యా బ్రదర్. అయితే ఇప్పుడే వస్తాం. సడన్ గా వీళ్ళకు గోల్డ్ రింగ్ గోల్డ్ చైన్ ఎక్కడి నుంచి వచ్చాయి? అది మనమేనేమో. నిజమే సిస్టర్. ఇంకా ఇక్కడే ఉన్నారండి, పదండి వెళ్ళి చూద్దాం. మన చైన్ రింగ్ మన దగ్గరే ఉన్నాయి. మరి వాళ్ళు చెప్పిన చైన్ రింగ్ పరిస్థితి ఏంటి? ఏదైనా ప్లాన్ వేసి ఉంటారంట దిల్లు. చూస్తుంటే అలానే అనిపిస్తుంది సిస్టర్. చూద్దాం పదండి. నాగరాజు ఫోన్ నెంబర్ 9849. రండి బాబు రండి. ఇంకొన్ని గంటల్లో లక్కీ డ్రా తీయబడుతుంది. తొందరగా వచ్చి మీ బట్టల్ని ఇస్త్రీ చేయించుకోండి. ఆ లక్కీ డ్రా విన్నర్స్ మీరే కావచ్చు. రండి. బ్రదర్ సిస్టర్ అందరూ ఒకే లైన్ లో వచ్చి ఇవ్వండి నేమ్స్, లేకపోతే నాకు కన్ఫ్యూషన్ అయిపోతుంది. అది చూస్తుంటే ఈ పాప బాబులు నిజంగానే కోట్లు సంపాదించేలా ఉన్నారు. అవును సిస్టర్. జహే అది నాకు కూడా తెలుసు, నేను కూడా చూస్తున్నాను కదా. ఇప్పుడు మనం చేయాల్సింది వాళ్ళని ఎలాగైనా ఆపడం. ముందు అది చూడండి. లైన్ 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 స్లో స్లో. ఏం కావాలండి? ఫిష్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ కట్టండి. ఏంటిదంతా? ఏం లేదు, ఇక్కడ బట్టలు ఇస్త్రీ చేయించుకున్న వాళ్ళకి ఈ రోజు లక్కీ డ్రా తీస్తారంట. గెలిచిన వాళ్ళకి గోల్డ్ చైన్ గోల్డ్ రింగ్ ఇస్తారంట. నిజమా? ఎస్.
మరి కర్రీస్ కర్రీస్ వద్దు ఏమొద్దమ్మా గోల్డ్ చైన్ గోల్డ్ రింగ్ వస్తుంది ఆగు సిస్టర్, నన్ను కొడితే ఏమొస్తుంది? ముందాళ్ళ బిజినెస్ ఎలా దెబ్బతీయాలో అది చూడు. ఐడియా. ఏంటది? హ్యాపీ ఎలా ఉంది? నువ్వు సూపర్ దిలు. పదండి కామ్రేడ్స్. పాపా ఆ యూజ్లెస్ ఫెలోస్ ఏదో ప్లాన్ మీదే మన దగ్గరికి ఐరన్ వస్తున్నారు పాపా, జాగ్రత్త. యా బాబు యూర్ రైట్. డోంట్ వరీ బాబు, ఐ విల్ టేక్ కేర్. ఇదిగో మా పట్టని ఐరన్ చేయండి. పాపా 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 చే తింగరి, కళ్ళు దెబ్బయా? క్యూలో రావాలని తెలీదా? ఇదిగో అమ్మాయి, ఇప్పుడు లైన్ లో వచ్చి నించున్న వాళ్ళంతా పిచ్చోళ్ళ, మర్యాదగా వచ్చి లైన్ లో నిలబడు. వెళ్తామండి. మధ్యలో వచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ సిస్టర్. అవసరం లేదు, ఆల్రెడీ నేమ్ రాసేసాను. అదేంటండి, మా పేర్లు మేము చెప్పకుండా ఎలా రాస్తారు? ఏమని రాశారు? యూజ్లెస్ ఫెలోస్ అని రాసాం. చాలా యూస్లెస్ ఫెలోస్ అంటే లక్కీ డ్రాలో ఎవరైనా అర్థమవుతుంది. చే తింగరి, ఇక్కడున్న వాళ్ళలో యూజ్లెస్ ఫెలోస్ అంటే మీరేనే. మీకు మళ్ళీ స్పెషల్ గా పేర్లు అవసరం లేదు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళరా. అవును, లక్కీ డ్రా ఎప్పుడు తీస్తామన్నారు? యూజ్లెస్ ఫీమేల్ చెప్పాం కదా ఈవినింగ్ తీస్తామని. ఈ లోపు మీరు డబ్బులతో పారిపోతే సిస్టర్, ప్లాన్ వర్కౌట్ అవుతుంది కానీ చూస్తారే, లక్కీ డ్రా అని మనల్ని ఆశ పెట్టి మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్న తర్వాత వీళ్ళు పారిపోతే ఎలా? ఏ మనం ఇంట్లో ఇస్త్రీ చేసుకోలేక వీళ్ళకి డబ్బులు ఇచ్చింది? చెప్పండి. అవును, ఆ గోల్డ్ చైన్ గోల్డ్ రింగ్ కోసమే కదా. అసలు ఆ గోల్డ్ చైన్ గోల్డ్ రింగ్ లో ఉన్నాయో లేదో కూడా తెలీదు. అందుకే ఇప్పుడే ఇక్కడే మీరు లక్కీ డ్రా తీయాలి. అవును, ఈ అమ్మాయి చెప్పింది కరెక్టే. మర్యాదగా డ్రా తీయకపోతే మేమేం చేస్తాం మాకే తెలీదు. పాపా, ఈ తింగరిది కావాలని అందరినీ రెచ్చగొడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది బాబు, మనం డ్రా తీద్దాం. చూసారా, లక్కీ డ్రా అనగానే ఏదో గూడుపు పని చేస్తున్నారు. లాభం లేదు. వీళ్ళ చైన్ రింగ్ ఎక్కడ పెట్టారో వెతికి నేనిస్తా. ఇంట్లోకి నాతో పట్టండి. చే తింగరి, ఆగవే. మేమిప్పుడే లక్కీ డ్రా తీస్తాం. యా బ్రదర్ అండ్ సిస్టర్, 1 minute లో మేము ఇంట్లోకి వెళ్ళి ఆర్నమెంట్స్ తీసుకొస్తాం. ఇప్పుడే లక్కీ డ్రా తీస్తాం. హా. ప్లీజ్ కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయండి. బాబు కమ్. Yes. పాపా, ఈ తింగరిది ఏదో ప్లాన్ చేస్తుందని నాకు అనుమానంగా ఉంది. అది తేలేంత వరకు ఈ లక్కీ డ్రాని పోస్ట్ పోన్ చేద్దాం. యా బాబు యూర్ రైట్. బట్ హౌ? చూసారా చూసారా, గోల్డ్ చైన్ గోల్డ్ రింగ్ తీసుకొస్తామని బుట్టు చేతులతో వచ్చారు. మనల్ని మోసం చేశారు. ఇంకా చూస్తారే, వేసేయండి. అటాక్! ఆగండి ఆగండి ఆగండి. స్టాప్. సే తింగరి, మేము ప్రైవేట్ గా మాట్లాడుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వా? బాబు, ఈ యూజ్లెస్ ఫీమేల్ తో డిస్కషన్ ఏంటి? షో దెమ్ ద రింగ్ అండ్ చైన్. ఓకే పాపా. ఇదిగోండి. సి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడైనా మమ్మల్ని నమ్ముతారా? మేము చీటర్స్ కాదు. అది చెప్పాల్సింది మీరు కాదు, మేము. ముందు లక్కీ డ్రా తీయండి. ఓకే ఓకే. సే తింగరి, లక్కీ డ్రా తీసాక నీ పని చెప్తానే. అమ్మా, అవని నీల పెళ్ళి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. పాపా పాపా పాపా, దీని ఓవర్ యాక్షన్ తో చంపేస్తుంది. అవని, హే భగవాన్, ఆ గోల్డ్ రింగ్ గోల్డ్ చైన్ నాకే వచ్చేలా చేయి స్వామి. పాపా, ఇందులోంచి ఒక స్లిప్ తీ. యా బాబు, read it. బాబు అలాగే సార్, బాబు పాపా. సార్, అది నా పేరు సరిగ్గా చూడండి. డబ్బాతో కొట్టండి, బాంబు పచ్చనే పోతుంది మళ్ళీ. కాసేపు నోరు మూసుకుని ఉండలేవా పాపా? గంగిరెద్దుల గవర్రాజు. నేనే 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 కంగ్రాచులేషన్స్ బ్రదర్. టేక్ ఇట్. 1 చైన్ అండ్ 1 రింగ్. ఏ తమ్ముడు తమ్ముడు, ఇది ఒకసారి ఇటు, నేను చూస్తాను. ఎంత బాగున్నాయో. పాపా, ఈ తింగరిది అది వాళ్ళదని తెలియక మనం నిజంగా చేయించడం అనుకుంటున్నది. యా బాబు, యూర్ రైట్. దిల్లు, వీటిని ఎక్కడో చూసినట్టుందే. అవును బాబా, నాకు అలాగే అనిపిస్తుంది. సే తింగరి, అవి ప్యూర్ గోల్డ్ వి. మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడా చూసుండ్రు.
మర్యాదగా అతనికి ఇచ్చేయండి. వెళ్ళండి, 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 వెళ్ళండి. ఏంటండి తోస్తారు? బాబా ఇవి రోల్డ్ గోల్డ్. చిచ్చే ఏంటక్క ఇవి రోల్డ్ గోల్డా? అవునరా తమ్ముడు, రీసెంట్ గా బంగారం ధర పెరిగింది, కానీ ఇవి చూడండి ఎంత తేలిగ్గా ఉన్నాయి. ఇవి దిల్లు నేను చూస్తాను. నిజమే దిల్లు, ఇవి రోల్డ్ గోల్వే. అంటే వీళ్ళు మనం మోసం చేశారు. గిరిగా ఏంట్రా బంగారం గురించి ఓ తెగ మాట్లాడుతున్నావు? ఏం తెలుసా నీకు బంగారం గురించి? ఆగండి ఆగండి, నేను గోల్డ్ స్పెషలిస్ట్. నేను చెక్ చేసి మీకు చెప్తాను. ఇది నిజంగా రోల్డ్ గోల్డే. ఇంకా చూస్తారేంటి? కొట్టండ్రా. పాపా అంటే మనం కొట్టేసినవి రోల్డ్ గోల్డ్. నందిని ఇక్కడ లేకపోతే ఒరిజినల్ కొట్టేసి డూప్లికేట్ పెడతారా? అసలైనవి మా దగ్గరే ఉన్నాయి, చూపించు బావా. దిల్లు బ్యాంక్ మేనేజర్. హలో, అలాగే సార్, ఇప్పుడే వస్తున్నాను. దిల్లు మేనేజర్ వచ్చాడంట. అయితే నువ్వు వెళ్ళి వీటిని తాకట్టు పెట్టి 1,00,000 పట్టుకొచ్చాయి. ఎస్. సరే సిస్టర్, మన వెళ్ళొస్తానే. చాలా థ్యాంక్స్ అన్నయ్య. దిల్లు మా ఫ్రెండ్ మోసం చేశాడు. ఇవి రోల్డ్ గోల్డ్ అంట. హా?